రమేష్ ఇంకా అజయ్ గ్రామం మధ్యలో ఉన్న చెట్టు దగ్గర నిలబడి ప్రకాష్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ప్రకాష్ వాళ్ల దగ్గరికి నడుస్తూ వస్తున్నాడు. ఇద్దరి దగ్గరికి రాగానే, రమేష్, రే ప్రకాష్, మనం గోవాకి ఎప్పుడు పోదాంరా? ఎప్పటి నుండి అనుకుంటున్నాం చెప్పు. ప్రకాష్, నేను దాని గురించి మాట్లాడడానికే మీ దగ్గరికి వస్తున్నరా? అజయ్, సరే ఎప్పుడు పోదాంరా? ప్రకాష్, ఈ రోజు నైట్ 10కి ట్రైన్ ఉంది, వెళ్దాంరా. ఇంతలో ట్రైన్ వచ్చింది. ముగ్గురు ఎవరి సీట్లలో వాళ్లు కూర్చున్నారు. ఆ రాత్రి ట్రైన్ జర్నీ సాఫీగా జరిగింది. మార్నింగ్ స్టేషన్లో దిగారు. అక్కడ నుండి కార్లో బీచ్కి దగ్గర ఉన్న హోటల్లో రూమ్ తీసుకున్నారు. తరువాత బీచ్కి వెళ్లి అక్కడ సముద్రంలో సరదాగా ఎంజాయ్ చేశారు. తరువాత సముద్రంలో బోట్ ఎక్కి ఎంజాయ్ చేశారు. సాయంత్రం బెట్టింగ్ గేమ్స్ ఆడడానికి గేమ్స్ క్లబ్కి వెళ్లారు. అక్కడ రమేష్, అజయ్ ఇద్దరి దగ్గర డబ్బులు అన్నీ అయిపోయాయి. ప్రకాష్ మాత్రం తన దగ్గర ఉన్న డబ్బుని గేమ్లో పెట్టి దాదాపు 20 లక్షల వరకు గెలుచుకున్నాడు. ఇది రమేష్ ఇక అజయ్కి అస్సలు నచ్చలేదు. హోటల్ రూమ్కి వెళ్ళాక ఇద్దరు కలిసి ప్రకాష్ని మనం ముగ్గురం సమానంగా పంచుకుందాం అన్నారు. కాని ప్రకాష్ ఒప్పుకోలేదు. ఆ రాత్రి ప్రకాష్ హోటల్ నుండి బీచ్కి వెళ్లి అక్కడ సముద్రం పక్కన నిండుగా ఉన్న చంద్రుని చూస్తూ ఉన్నాడు. ఇది హోటల్ రూంలో నుండి గమనించి అజయ్ అలాగే రమేష్ ఇద్దరూ హోటల్ బయటకి వచ్చి రమేష్, అజయ్తో, రే, మనం ఎంత కష్టపడ్డా కూడా ఇంత డబ్బు సంపాదించడం చాలా కష్టం. ప్రకాష్ గాడిని అడిగితే ఎలా గొడవ పడుతున్నాడో చూసావుగా. ఇప్పుడు వాడి డబ్బులు కూడా గేమ్లో పోయి ఉంటే అప్పుడు మనల్ని వాడు అడిగేవాడు మనం ముగ్గురం సమానంగా పంచుకుందామని. కాని నష్టం వస్తే మనందరికీ, లాభం వస్తే వాడొక్కడికేనా? అందుకే ప్రకాష్ గాని చంపేద్దాం, చంపేసి ఆ డబ్బులు మనం ఇద్దరం సమానంగా పంచుకుందాం. ఏమంటావురా అజయ్? నువ్వు అన్నది నిజమే రా, వాడిని చంపేద్దాం. అలా ఇద్దరు కలిసి ప్రకాష్ దగ్గరికి వెళ్లి ప్రకాష్ని కొట్టి చంపేసి సముద్రంలో పడేస్తారు. ఆ డబ్బులు ఇద్దరూ సమానంగా పంచుకుని తిరిగి ఊరికి వచ్చేశారు. వచ్చిన వారం రోజుల తర్వాత రాత్రి 12 గంటలు అవుతోంది. గ్రామం మొత్తం నిశ్శబ్దంగా ఉంది. రమేష్ ఇంట్లో లైటు ఒక్కటే వెలుగుతోంది. ఒక్కసారిగా తలుపు టక్ టక్. ఎవరు అని అడిగాడు. తలుపు తెరిచాడు. బయట ఎవరూ లేరు. గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. తలుపు బిగించబోయే లోపలే వెనక నుండి ఒక చల్లని స్వరం వినిపించింది. తలుపు తెరిచావుగా, ఇప్పుడు నేను లోపల ఉన్నాను. రమేష్ వెనక్కి తిరిగి చూసేలోపే లైట్ ఫ్లికర్ అయింది. గది నిశ్శబ్దం అయిపోయింది.